పరిశుద్ధులకు దేవుని తలంచుకొనొచ్చు. నేటి దిన వాక్య వర్తమాన ధ్యానంలోనికి వెళదాం. పరిశుద్ధ లేఖన భాగములో నుండి జ్ఞాని అయిన సొలొమోను రచించిన పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనము నుండి చదువుకుందాము. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరచుకొంటివి. ఒక చూపుతో నా హృదయమును వశపరచుకొంటివి. నీ హారములలో ఒక దాని చేత నన్ను వశపరచుకొంటివి. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురమో, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషం, ఎంత సంతోషకరము. నీవు పూసుకొను పరిమళ తైలముల వాసన సకల గంధ వర్ణముల కన్నా సంతోషకరము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనములు. చదువుబడిన వాక్య భాగమును, ధ్యానించుకొనబోవు వర్తమానమును, నీవు మాకు అందించబోవు పరిశుద్ధ వాక్కులను తండ్రి, నీవే మా యందు బయలుపరచుము. దేవా స్తోత్రములు. కొద్ది వారము కానీ వృద్ధి అయ్యున్న వారము, ఈ వృద్ధిని అభివృద్ధి వరకు నడిపించండి, కృప చూపించండి. మేము వినవలసినవి, ధ్యానించవలసినవి, తలపోసుకొనవలసినవి, మహిమ పరచబడవలసిన ప్రతి సంగతిని నీవే మాకు బయలుపరచుమని యేసు క్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని యొక్క కృప, సమాధాన, ఆశీర్వాద హస్తము తన మాట ద్వారా జ్యోతులను కలిగించిన దేవుడు ఈ వాక్తయ్యున్న వాక్యము ద్వారా మిమ్మల్ని ఆత్మీయ జ్యోతులనుగా దేవుడు వెలిగించును గాక. ఆమేన్. దేవుని యొక్క మహాఘనమైన కృప, పరిశుద్ధ వాక్యము, అందులో పరలోక గీతములు పరమగీత గ్రంథమునకు ఈ దిన ఉపవాస కూటముగా పిలువబడుచున్నటువంటి శిలువ ధ్యాన కూటమునకును ఏదైనా ప్రాముఖ్యమైనటువంటి విశేషము ఉన్నదా అన్నట్లయితే, వాక్యములో ప్రతి వచనము, ప్రతి సందర్భము, ప్రతి సూచన, ప్రతి వివరము మరొక దానితో మరొకటి ఏమైనది ముడిపెట్టబడి ఉన్నది. దేవుని ప్రియబిడ్డలారా, మనము చూస్తున్నాం, అన్నము తినగానే చేతితో పాటు పెదాల యొద్ద ఉన్నటువంటి ఈ మూతి భాగమును కూడా మనం ఏం చేస్తాం? తుడుచుకుంటాం. అది మన జ్ఞానమునకు మించినటువంటి తలంపు. కానీ పని ఎవరిదట? చేతిది. ఆ రీతిగానే దేవుని వాక్యములో ఏ భక్తుడు ఏ కోణము నుండి చూచినప్పటికీ దాని యొక్క పరమార్థము, ప్రతి ఒక్క విషయము క్రీస్తు ప్రభువారి యొక్క శిలువతో ముడిపెట్టబడి ఉన్నది అన్నది దైవవాక్య సత్యం. లేఖన భాగములో ఈ దినము మనము చదువుకున్న అంశ పాఠము పరమగీతములో భక్తుడైనటువంటి సొలొమోను పరలోక గీతమైన ఈ పుస్తకములో అక్కడ ఒక మాట రాయించారు. చదువుకున్నాం మరలా. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకుంటివి. ఒక మాట. తరువాత ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకుంటివి. రెండవది. తర్వాత మూడవ మాట, నీ హారము ఒకదాని చేత నన్ను వశపరుచుకుంటివి. చాలండి. మొదట్లో మీరు చదువుకున్నప్పుడు నా సహోదరి ప్రాణేశ్వరి అనేటువంటి మాటను చూస్తుంటే మీకు ఏమనిపిస్తా ఉంది? మీ ఆలోచన ఎలా ఉంది? అక్కడ ఏమన్నా తప్పు కనబడతా ఉందా?
కనబడట్లేదా? వాక్యములో రాస్తే, వాక్యములో రాయబడి ఉంటే ఇంకదే నిజమంటారా? తప్పు లేదంటారా? అందులో తప్పైన దాన్ని ఎవరైనా ప్రభు పరిశుద్ధ గ్రంథంలో రాయిస్తారటండి? రాయించరు. కానీ అక్కడ వ్యత్యాసం చూస్తున్నారా మీరు? నా సహోదరి ప్రాణేశ్వరి. సహోదరి అంటే ఎవరో? అక్కో, చెల్లో. మరి ప్రాణేశ్వరి అంటే భార్య. నా సహోదరి ప్రాణేశ్వరి అంటారు. చెల్లి ఎప్పటికీ, అక్క ఎప్పటికీ ప్రాణేశ్వరిగా లేదు. ప్రాణేశ్వరి ఎప్పటికీ సహోదరి కాలా. కానీ ఇక్కడ భక్తుడు రాస్తున్నారు, నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకున్నావు, నీ ఆభరణముల చేత నీవు నన్ను వశపరుచుకున్నావు. రెండవది, నీ చూపుతో నన్ను, నా హృదయమును నువ్వు వశపరుచుకున్నావు. పరిశుద్ధులైన దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, గతంలో బైబిల్ మిషను భక్తులైన వారు దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషను పెద్దలైనటువంటి వారు, గురువర్యులైన వారి యొద్దకు చేర్చబడి వారికి అప్పగించిన తరువాత ఈ పరమగీత పుస్తకము అందరికి ఒక ప్రశ్నలా మిగిలిపోయిందంట. అందరూ ప్రకటన గ్రంథమును ధ్యానించుటకు, బోధించుటకు, విపులపరచుటకు భయపడితే బైబిల్ మిషన్ వారు మాత్రం పరమగీతాన్ని బోధించడానికి భయపడ్డారట. నేను చెప్పే మాట అర్థమవుతుందమ్మా? ప్రకటన గ్రంథములో ఆఖరిగా హెచ్చరిక ఉంటుంది. ఏమని? ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను, ఏ వాక్యాలు ఇవి? ప్రవచన వాక్యములను కలిపినట్లయినను, విడదీసినట్లయినను, ఏది చేసినను అందులో ఉన్నటువంటి శాపము, తెగుళ్ళు వారి మీదకు వస్తాయని రాయబడి ఉంది. అందువలన ప్రకటన గ్రంథమును ముట్టుకొంటకు, దానిలో ఉన్న విపులతను లోకమునకు బయలుపరచుటకు అందరూ భయపడ్డారు. బైబిల్ మిషన్ వారు భయపడాలా? అందుకే మిషన్లోనికి కాకాని స్వశ్యాలను అడుగు పెట్టినప్పుడు అన్నింటికి ఒక్కొక్క పేరు ఉంటుంది. కానీ ధ్యాన మందిరము యొద్దకు వచ్చినప్పుడు ఒక పేరు ఉంటుంది, పద్మాస్ అని. పద్మాస్ టవర్ అని రాసి ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఏకాంత స్థలము. భక్తులైన వారు మిషన్ను కాకాని స్వశ్యాలను స్థాపించినప్పుడు పద్మాసు ఏకాంత స్థలములో ప్రకటన గ్రంథ ధ్యాన సూచనలను ప్రభు యొద్ద నుండి పొందుకున్నారంట. మర్మాన్ని చూసిన వారు యోహాను, మర్మములో ఉన్న మర్మములను ఈ లోకానికి బోధించిన వారు బైబిలు మిషన్ వారు. అంత గొప్ప స్థితిని దేవుని యొద్దను సంపాదించుకున్న బైబిల్ మిషన్ వారు ఒక క్రమం వచ్చినప్పుడు పరమ గీతము మనము బోధించవద్దు అన్నారట. నేను చెప్తుంది అర్థమవుతుందమ్మా? శాపములు వచ్చినా, సవాలు వచ్చినా, కీడొచ్చినా, తెగుళ్ళు వచ్చినా మేము బోధిస్తామని దేవుని యొద్ద నుండి పొందుకున్న భాగ్యముకు లోకము భయపడింది, మిషన్ వారు భయపడలేదు. కానీ పరమగీతము లోకములో వచ్చిన వారు, నచ్చిన వారు, చెప్పాలనుకున్న వారు చెప్పేస్తా ఉంటే దైవ విషయంలో ఏమన్నారట? పరమగీతము మనం బోధించొద్దన్నారంట. అప్పుడు సమిశ్రుడు సంఘ వ్యవస్థాపకులు బీరా ప్రభుదాసయ్య గారు, తదితరులైనటువంటి ముగ్గురు అయ్యగారులు పరమ గీతం అనగా పరలోక గీతము, దైవ జనునికి బోధించినటువంటి కీర్తనలను మాత్రమే అనుసరించే మిషను పరలోకము నుండి వాక్యములో మార్చబడినటువంటి గీతాన్ని బోధించకపోతే ప్రభు మన క్షమిస్తారా అని అడిగారు. ఎందుకంటే పరమ గీతములో లోతుగా వెళ్ళే కొద్దీ ఏమొస్తాయంట? అవాంతరాలు ఎదురవుతాయంట. ఏమెదురవుతాయండి? అవాంతరాలు ఎదురవుతాయండి. అంటే చాలా లోతైనటువంటి స్థితులు. మనుషులకి ఆ వద్దులే, చదవద్దు, ఆపేసేయండి అని ఎంత లోతట ఎవరైనా సరే. కానీ ఒక్క జ్ఞాని అయిన సొలొమోను దేవుని యొద్ద సంపాదించుకున్నాడు గనుక అతడు వ్రాయుటకు అర్హుడయ్యాడు. ఈనాడు మనము బోధించుటకు అర్హులమయ్యా. అతడు రాయబడిన మాటలో మన భాషలో చెప్పాలంటే ఒక తప్పు అర్థం కనబడతా ఉంది. ప్రాణేశ్వరి
సహోదరి సహోదరి ఈ ఇద్దరు ఒక్కరి మాట చేతనే పిలువబడుతున్నారు. మరి అది తప్పుడు అర్థమవుద్దా అవుదా? దృష్టి తెలియకుండా, జ్ఞప్తి లేకుండా ఇది ఎవరికైనా బోధించాలి అంటే అది వారు అనుసరించరండి. దేవుడు మిమ్మల్ని బిడ్డలు అంటున్నారు, దేవుడు మిమ్మల్ని భార్య అంటున్నారు, యేసుక్రీస్తు ప్రభు వారు మిమ్మల్ని బిడ్డలు అంటున్నారు, మిమ్మల్నే భార్య అంటున్నారు. అలాగే సొలొమోను మహాభక్తుడు కూడా నువ్వు సహోదరివి, అలాగే నా భార్య కూడా అంటే లోకము ఆ స్థితిని ఎలా గమనించుకోవాలా? ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములు మనము చూసినట్లయితే ఆదికాండము 20వ అధ్యాయము 2వ వచనములో మహాభక్తుడైన అబ్రహాము, అప్పుడు అబ్రహాము తన భార్యలకు సారాను గూర్చి ఈమె నా చెల్లెలని అబీమెలెకు సారమ్మను పిలిపించి తన ఇంట చేర్చుకున్నాడు. చాలండి. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, అబ్రహాము కుమారుడు, ఇతడు సంబంధించినంత వరకు సారమ్మ ఇతనికి ఏ వరస? చెల్లెలి వరస. ఎలాగూ చెల్లెలైంది అంటే అబ్రహాము తల్లిదండ్రులైన వారికి అబ్రహాము కుమారుడు, తల్లి ద్వారా ఇతడు కుమారుడు. కానీ ఈమె చెల్లి ఎట్లయిందంట? తండ్రిని బట్టి. ఎవరిని బట్టి? తండ్రిని బట్టి. మేమిద్దరము ఒక తల్లికి పుట్టిన బిడ్డలము కాదు, కానీ నా తండ్రికి మరొక భార్య ఉన్నది, ఆమె కుమార్తె. అలాగే నాకు ఈమెమైంది? చెల్లెలైంది. అందుకు రాజు అభిమేలకుతో ఏమంటున్నాడు? ఈమె నా చెల్లెలు అంటా ఉన్నాడు. వెంటనే రాజు ఏం చేశాడంట? ఆమె ఇంటికి తీసుకుని ఆ సమయంలో ఏం జరిగింది చదవండి. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమునందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంటి చేర్చుకున్నటువంటి స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆ నిమిత్తము నీవు చాలండి. దేవుడు ధర్మశాస్త్రము మోషేకు బయలుపరచక ముందే ఒక ఆజ్ఞను అబ్రహాము జీవితంలో చూపించారు కదా. నీ పొరుగు వాని భార్యను నువ్వు ఆశించకూడదు. ఇప్పుడు అదే అధ్యాయం 11వ వచనంలో చదువుకుంటే అక్కడ అబ్రహాం మరొకలా మాట్లాడతాడు. అబ్రహాము ఈ స్థలమునందు దేవుని భయము ఏమాత్రము లేదు, నా భార్య నిమిత్తం. అంతేకాక నా చెల్లెలన్న మాట నిజం. అబ్రహాం అంటున్నాడు. ఇప్పుడు ఈ లోకానికి క్లారిటీ ఇస్తున్నాడు. ఏమని? ఈమె నా చెల్లెలన్న మాట నిజమే. ఎలాగంట? ఆమె నా తండ్రి కుమార్తె, కానీ నా తల్లి కుమార్తె కాదు. దేవుని ప్రియబిడ్డలారా, అబ్రహాము దేవునిని మీరి ఏ పని చేయడు అని చెప్పటానికి ఇదొక ఉదాహరణ. దేవుడైనటువంటి యెహోవా పరిశుద్ధ నామమునకు ప్రభువు అబ్రహామును సారమ్మను ఐక్యపరచి వారిని వివాహము జరిగించి వారికి వారి జీవితమున ఒక బాంధవ్యాన్ని ఏర్పాటు చేశారు. ఆ రీతిని బట్టి అబ్రహాము మనస్సులో ఎప్పుడు ఒక తలంపు కలుగుతూ ఉండేదట. ఏమిటంటే, ఈమె నాకు చెల్లెలు కదా. ఈ దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే అందరూ అంటారు, మనం అబ్రహాము సంతాన స్వభావం ధరించుకుని పుట్టాము అంటారు. అవునా కదమ్మా? ఆపై ఆదాము ఉన్నారు, షేము, హాము, యాఫేతులు ఉన్నారు, నోవాహు ఉన్నాడు. ఆదాము యొక్క ఆంతర్యము నుండి వచ్చినటువంటి వారు జలప్రలయములో గతించిపోయారు అనుకుందాం.
మరి నోవాహు కాలము నుండే కదా మనం ప్రారంభం అవ్వాలి. కానీ అబ్రహాము యొక్క స్థితి నుండే దేవుడు ఎందుకు మన వంశావళి స్థితులను ఐక్యపరుస్తున్నారు అంటే, దేవుడు అబ్రహాము శారమ్మను ఐక్యపరిచారు. దేవుడు ఏం చేస్తారండి? అబ్రహాము శారమ్మలను ఐక్యపరిచారు. ఈ లోకంలో పుట్టినటువంటి అబ్రహాము తన భార్యను మొదట చూచిన దృష్టి ఏమిటి అంటే చెల్లెలు. కానీ పరలోకమనందున్న ప్రభువు అబీమెలెకుకు బోధించిన సత్యం ఏమిటి? పొరుగువాని భార్య. ఇతడు చెల్లెలు అంటున్నాడు, ప్రభు ఏమంటున్నారు? అతని భార్య అంటున్నారు. దేవుని ప్రియబిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగంలో హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే 2వ అధ్యాయం 16వ వచనములో ప్రభువు బయలుపరుస్తున్నారు. ఏదనగా ఆయన ఎంత మాత్రమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని కనికరమును ప్రధాన యాజకుడు నిమిత్తం. చూసారా దేవుని మాట? అన్ని విషయములలోనూ దేవుడు ఏం చేస్తున్నాడంట? తన సహోదర తత్వాన్ని చూపిస్తా ఉన్నారు. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు మనుష్యునిగా జన్మించిన తరువాత వ్యభిచరించిన స్త్రీని ఏమన్నారు? అమ్మా అన్నారు. మార్తను అంటే, మరియను అంటే, తోటి సహోదరులను అంటే, తోటి భక్తులను అంటే, ప్రభు వారందరికీ చూపించిన ప్రేమ ఏ ప్రేమ? సహోదర ప్రేమ. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లిని మొదలుకొని ప్రతి స్త్రీని జన్మతః ఉన్నటువంటి అనుబంధము, సహోదరత్వమును ప్రభువు చూపించారు. అందరికీ అన్నే, అందరికీ తమ్ముడే. పేతురుకైనా మహాభక్తునిగా పిలువబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుడే గాని పెద్దవారైనటువంటి పేతురుకు ప్రభు ఇవ్వవలసిన గౌరవాన్ని, ఆ ప్రేమను అలా ఇచ్చేసేవారు. అధికారం చేత ప్రభువుకు అలవాట్లేదు. ప్రభు చూపించిందల్లా సహోదర ప్రేమే. ఇప్పుడు ఇదే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనములోనికి వచ్చినప్పుడు యోహాను భక్తుని ద్వారా వ్రాయిస్తూ ఉన్నారు. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు తర్వాత అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు నీ తండ్రియు నా దేవుడును వారితో చెప్పుము అని. ప్రభుత్వ ప్రియులారా, సంతోషం. ఆయన నాకును తండ్రి, మీకును తండ్రి. తర్వాత నాకును దేవుడును, మీకును. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చిన రక్షణ భాగ్యం ఏదైతే ఉన్నదో అది మనలను పరలోకమునకు ఎలా చేయటానికి? తండ్రికి కుమారులనుగా చేయటానికి. ఏం చేయటానికండి? తండ్రికి మనల్ని ఏం చేయడానికి వచ్చారు ప్రభు? కుమారులు చేయటానికి వచ్చారు. కుమారులుగా చేసిన ప్రభు పరలోకమునకు తిరిగి వెళ్ళి పరిశుద్ధులైనటువంటి వారి యొక్క సహవాసమును సంపాదించుకుని విజ్ఞాపన ప్రార్థనలను చేసి కుమారుని అంతస్తు నుండి మనకి ఏ అంతస్తు ఇస్తున్నారు? ఏమంతస్తు ఇస్తున్నారండి? కుమారుని తర్వాత రెండవ రాకల్లో మనం ఎలా మార్చబడతాం? ఎలా? మన పేరేంటి? మనది ఏ సంఘం? కుమారుడు ఏమయ్యాడంట? వధువు. కుమారుడు అన్న తత్వముతో ప్రభు మనందరూ అన్నైపోయారు. అవునా? మనందరినీ తండ్రికి కుమారునిగా చేసి సహోదర ప్రేమ
ఈ లోకంలో చూపించారు. అదే ప్రేమ అబ్రహాం ఏం చేశాడంట? తన సహోదరి అయిన శారమ్మ మీద చూపించాడు. ఇహలోక సంబంధమైంది. ప్రభు ఇందాక రాయించారు కదా ఎబ్రీ పత్రిక, అబ్రహాము సంతాన స్వభావం, అది చదువుకున్నాం కదమ్మా. రక్తములో పాలిభాగము అంటే రక్త మాంసములు కలిగిన ప్రతి ఒక్కరూ క్రీస్తు ప్రభు వారిని బట్టి కుమారులకు ఆయన రక్షణ శిలువ సునాదముతో నింపబడిన మనము రెండవ రాకడలో వధువు సంఘము. ఎలాగైందంటే నా ప్రియురాలా అనటానికి ముందు నా సహోదరి అన్నారు ప్రభు. సహోదరి అన్న మాట ఇహలోక సంబంధం, అది ముగించబడిన తరువాత నా ప్రాణేశ్వరి. చూసారండి ఎంత అర్థము దాగి ఉన్నది ఇందులో. మరి అంత అర్థవంతమైన చూపుతో నిన్ను గమనించుకొనుచున్న నీ ప్రభువు నిన్ను తన సన్నిధానము నడిపించుటకు ఆహారనిస్తలు శ్రమించుతున్న నీ ప్రభువును ఏ దృష్టితో చూడాలి? నువ్వు పరిశుద్ధ లేఖన భాగములో చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనములో చదువుకున్నట్లయితే భక్తుడైనటువంటి అపోస్తలుడైన పౌలు రాయిస్తున్న మాట, విశ్వాసమును బట్టి సారయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక గతించి ఉన్నదైనను. చాలండి. ప్రభువునందు ప్రియ విశ్వాసులారా, దేవుని వాగ్దాన ఫలము ఎట్లా ఉన్నది అంటే, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క గొప్ప రక్షణ భాగ్యము మనము కన్నులారా చూస్తూ ఉన్నాం. కానీ మనసారా దాన్ని ఏం చేయట్లేదు. తలపోసుకోవటంలో. భక్తులైనటువంటి అబ్రహాము గారు ఏం చేస్తున్నారు? దేవుడు ఐక్యపరచినటువంటి దంపతులుగా అబ్రహాము శారా ఉన్నప్పటికీ ఇంతకాలము సుమారు వృద్ధాప్య దశ వచ్చే వరకు వేచి ఉన్నారు. ఎందుకు? దేవుడు మీకు ఒక సంతానాన్ని మీకు కలిగిస్తానని ప్రభు చెప్తున్నారు. ఇప్పుడు సంతానమును ధరించగలిగే శక్తి శారమ్మకు ఉన్నప్పటికీ దేవుడు వృద్ధాప్య దశ వరకు ఎందుకు చేర్చారు చెప్పండి? ఈ క్రమంలో శారమ్మ యొక్క తలంపు ఎలా మారిపోయింది? హాగరును తీసుకుని వచ్చి తన భర్తకు ఇచ్చేంత క్షీణించిపోయింది తన తలంపు. నేను చెప్పేది అర్థమవుతుందమ్మా? దేవుడు ఊరకనే నిలిచియుండు, నేను కార్యం చేస్తానని ఊరికి నేను చెప్పలా ప్రభు. ఎందుకన్నమాట, మానవునికి విసుగు వచ్చినంత వరకు. అందుకే నిరీక్షణ ఫలాలు చాలా గొప్పవి అంటారు దేవుని వాక్యంలో. అబ్రహాము నిరీక్షణ పట్టుగానే ఉంది, కానీ శారమ్మ యొక్క నిరీక్షణ ఎలా లేదు, అంత దృఢంగా లేదు. అందుకు దేవుని ఆజ్ఞను మీరి హాగరును తీసుకుని వచ్చి అబ్రహాముకు అప్పగించి ఈమెను వివాహము చేసుకో, ఈమెతో నువ్వు బిడ్డలుగను అంటున్నారు. దేవుడు అంతటి మహాగనులైనటువంటి వారు మనకు సంపాదనిస్తారు. శారమ్మ నువ్వు ఓపిక కలిగి ఉండని ఆ క్షణమున చెప్పినా సరే శారమ్మ వినలా. అబ్రహాం అట దేవునిని విశ్వాసపు చూపుతూ చూశాడు. దేవుడు కూడా ఇంతకాలము సంఘాన్ని రెండవ రాకడలో తీసుకువెళతానని తాపల నుండి ఈనాటి వరకు మనకు చెప్పిస్తున్నాడంటే వాళ్ళ చూపు నమ్మింది. వాళ్ళు వెళ్ళిపోతూ ఆ కంటి చూపును ఎవరికి ఇచ్చేశారు? కుమారులకు ఇచ్చేశారు. వారు వెళ్ళిపోతూ ఈరోజు మనకి ఇచ్చేశారు. మనము కూడా అదే చూపును ఎవరికి ఇవ్వాలి? మన బిడ్డలకు ఇవ్వాలి. ఎత్తబడటం అంటే ఉన్నవారు ఎత్తబడటము, లేని వారు ఆగిపోవటం కాదు. దేవుడు చెప్తున్నాడు, కడబోరం రోగగానే మృతులైన భక్తులు మొదట్లేస్తారు. బ్రతికున్న వారికంతా దేవుడు అప్పుడే ఇవ్వరు. నిరీక్షించి ప్రభువును బట్టి నిరీక్షించి సమాజంలోనికి వెళ్ళిన వారికి మొట్టమొదటి పిలుపు సుమా. అబ్రహాములో కలిగి ఉన్న నిరీక్షణ శారమ్మలో లేదు గనక హాగరుని ఇచ్చింది. హాగరు ఇష్మాయేలుని ఇచ్చింది. ఇష్మాయేలు తలనొప్పులు ఇచ్చాడు అన్నమాట. ఏమిచ్చాడండి? తలనొప్పులు ఇచ్చాడు. దేవుని వాక్యం వచ్చి చెప్తూ ఉన్నది,
పరిశుద్ధుడు ప్రభువు యొక్క కను దృష్టి యందు మనము బలపడాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 50వ వచనములో భక్తులైన మత్తయి గారి ద్వారా వ్రాయిస్తున్న సత్యము 12వ అధ్యాయము 50వ వచనము. ఏమిటండి? మరలా చదవండి. 49వ వచనం చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 5వ వచనం. తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా తల్లియు అనను. ప్రభునందు ప్రియులారా, మనము దేవునికి ఏ రకముగా బిడ్డలమవుతాం? నేనే చెప్పాను కదా ఒక మాట, ప్రార్థన చేసుకుంటా కానీ ప్రార్థనలు అన్ని పనులు చేసేస్తాం. నోకరించి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు పక్క గదిలో పిల్లలు టీవీ చూస్తూ ఉంటారు. ఏమంటాం? బాబునైనా టీవీ కట్టేదన్నా, ప్రార్థన చేసుకుంటున్నాను రా నేను, సౌండ్ వస్తుందా నాకు అని చెప్తాం. పిల్లలు అటు ఇటు పరిగెడతారు, టీవీ లేకపోతే ఏం చేస్తారు? అటు ఇటు ఆడుతా పరిగెడతారు. అరే బాబు పరిగెట్టండి, నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఆ కాసేపటి తర్వాత కుక్కర్ విజిల్ వచ్చింది, 3 విజిల్స్ అయిపోయింది, దృష్టి అంతా ఎక్కడుంది? కుక్కర్ విజిల్ మీద ఉంటుంది. ఆ కుక్కర్ కట్టే బాబు 3 విజిల్ వచ్చేసింది అని చెప్తాం. ఆ కాసేపటి తర్వాత కూర, ఆ తర్వాత నాన్నగారు వచ్చారు, ఆకలేసేస్తాం అన్నం పెట్టి అని అనగా నేను ఒక్క 5 నిమిషాలండి వచ్చేస్తాను. ఇన్ని పనులు పెట్టుకున్నప్పుడు ఇన్ని పనుల్లో ప్రార్థన ఏర్పాటు చేసుకోవడం అవసరం అంటారా? మోకరించిన మోకాలు బాగున్నాయి, జోడించిన చేతులు బాగున్నాయి, ప్రార్థించే పెదవులు బాగున్నాయి, మూసుకున్న కన్నులు బాగున్నాయి, ఇవన్నింటినీ గ్రహించే ఆత్మ మాత్రం బాగోలేదు. అందుకే దేవుని ప్రియబిడ్డలారా, తన ఆత్మానంద తైలముతో అని రాశారు ప్రభు. అనుదినము మన అక్కర తీరుస్తాడు దేవుడు, అలసటను తీరుస్తాడు దేవుడు. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని ప్రార్థన విషయంలోనికి వచ్చేసరికి ఇవేమీ కనబడకూడదు. ప్రార్థన ఈ టైంకే చేసుకోమని ఎక్కడా వ్రాయలేదు. ఫలానా భక్తుడు 3 గంటలకు సన్నిధి చేసుకునేవాడు నేను చెప్తున్నాను. ఎవరైనా ఫోన్ చేసి చెప్పారా? విజ్ఞాపన చేయడానికి ఏ సమయం మంచిది గారు చెప్పండి? విజ్ఞాపన చేయటకు గల తలంపు ఏ సమయానికి లేదు చెప్పండి? ఏ భక్తుని జీవితంలో ఎటువంటి స్థితి కష్టము కాలేదు, మరలా ఇష్టముగా మారలేదు. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని వాక్యాన్ని కళ్ళతో కాదండి ఆత్మతో చదవాలి. ఆరాధించడమే ఆత్మతో చేస్తామా? చదవమాలా? చెప్పే మాటలో ఆత్మతో సత్యముతో చెప్తామా? అనుసరించమా? సిలువనాథునికి యేసు క్రీస్తు ప్రభువారు సహోదర ప్రేమ చూపుట నిమిత్తము సిలువ మీద యజ్ఞమైపోయారు. మరలా రక్షణను మనకు అనుగ్రహించుటకు పెళ్లి కుమారునిగా మరలా మన వద్దకు రానయ్యారు. ఒక ప్రభువు యొక్క రాకడను అర్థము చేసుకోవటం విషయంలో, సిలువను అర్థము చేసుకోవటం విషయంలో, నడిచిన మార్గమును అర్థము చేసుకోవటం విషయంలోని మనం ఎంత విఫలమైపోతే మరి పరలోకం వెళ్ళటానికి ఎన్ని ఆంక్షలు ఉంటాయి? ఎంతమంది పరిశుద్ధులకు సమాధానం చెప్పాలి? చివరికి నీ పితృవర్యులే నీ వద్దకు వచ్చి నిలబడతారు. సరే నేను గంట మోకాలు వేసాను రా నాన్న, నువ్వు అరగంట కూడా వేయలేదు, ఏ హక్కుతూ వెళ్ళిపోతున్నావురా పరలోకం దాకా నువ్వు? ఏమ్మా అవునా కదా? నేను రోజంతా పని చేసుకునేవాడిని రా, నువ్వు గంట వెళ్ళదు కూడా చేయలేదు. దేవుడు ఎందుకు ఇచ్చేసా నీకు పరలోకం అంటే? అడుగు పెడుతున్న ప్రతి స్థలములోనూ నిన్ను అనగద్రొక్కే సంగతులు జరిగితే మరి వాటికి అవకాశం ఇస్తూ పరలోకం అనే సింహాసనం మీద కూర్చొని, దేవుని కుడిపార్శ్వం మీద కూర్చొని, నీ అంతస్తును నీ మహిమను దేవునికి సమముగా ఉంచాలన్న తలంపును మర్చిపోయి నువ్వు తగ్గిపోతున్నావు అంటే ఏంటి? అందుకే అయ్యగారు రాశారు, లోకమును దానిలోని సమస్తమైన ఆశలు నాకు వద్దు, ఏసి చాలు సాతానా అవెంతకు పో. ఎప్పుడు మనము ఎలా ఉండాలంటే, నిజముగా పరిశుద్ధులైన వారు నీకెందుకు ఇచ్చాడు పరలోకం అని అడగరు. ఎందుకంటే వారెవరు? పరిశుద్ధులు. వారి వాక్కు కూడా పరిశుద్ధమైంది. కానీ
ఒకవేళ అడిగే విధముగా మన స్థితి ఉన్నది అంటే దాన్ని మనం సరి చేసుకోవాలి. శిరచ్ఛేదనం అనేది శిరచ్ఛేదనం. నిన్నే చెప్పా, ఇంటిలో ఉండి ప్రార్థన చేసుకుంటే చాలదా? ఆలయానికి ఎందుకు రావలను అనే తలపు పుట్టినా అది సాతాను యొక్క పనే. నేను అడిగాగా, బాగా వాక్యం ఎవరు చదువుతారు అంటే చేతులెత్తారు. బాగా ప్రార్థన ఎవరు చేస్తారంటే చేతులెత్తారు. బాగా చదివి ఎవరు చేసుకుంటారండి చేతులెత్తారు. అన్ని విషయాల్లోనూ చేతులెత్తాము. దేవుని యొక్క ప్రత్యక్షత విషయానికి వచ్చేసరికి దైవ సన్నిధిలో పరిపూర్ణంగా సాగే వాళ్ళు ఎంతమంది అంటే చేతులెత్తలేదు కదా. ఇంటిలోనే ఉండి వాక్యం చదివావు, సన్నిధి చేసుకున్నావు, అన్ని చేసావు, మరి ఇవే వాళ్ళు ఆలయంలో చేస్తావా అని అడిగితే ఏమంటున్నావు? మరి ఇక్కడే ఉండి పరలోకాన్ని చూడొచ్చుగా, పరలోకంలోకి వెళ్ళి ఎందుకు కూర్చోవటం? మరి ఆ తలంపు కూడా ఉండాలి కదా. ఇక్కడే ఉండి పరలోకాన్ని చూస్తే చాలుగా, పరలోకం వెళ్ళి సింహాసనంలో కూర్చోవటం ఎందుకు? ఒకరు తను చేసిన స్థుతికి మించిన తలంపు కలిగి ఉండటం ద్వారా సింహాసనానికి స్థితికి దూరం అయిపోయారు. ఈ రోజు మనము అవకాశం ఉండి కూడా ఆ స్థానాన్ని పొందుకొనలేక అదే అపవాది బ్రతుకుని మనం ఇక్కడ జీవిస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఆత్మదృష్టి కలిగి ఉండండి. నీ దేవుడు తనకు కలిగిన కన్నులను నీకు ఇచ్చారు. ఆయన నిన్ను చూస్తున్నారు కానీ నువ్వు ఆయన చూడలేకపోతున్నావు. కారణం ఏమిటంటే మతి తప్పిన స్తుతి, గతి తప్పిన స్తుతి. దేవుని ప్రియ సంఘం, ఆఖరిగా ఒక వచనాన్ని చెప్పి నా వాక్య భాగాన్ని ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథములో మనము చూసినట్లయితే కీర్తనల గ్రంథం 63వ అధ్యాయము 4వ వచనం. 63వ దావీదు కీర్తన 4వ వచనం. అమ్మా, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము. క్రొవ్వు మెదడు అంటే ఏంటండి? నీవు మంచము మీద ఉండి ధ్యానించుకొనుచున్నప్పుడు అక్కడ ఏమని రాయబడింది? క్రొవ్విన మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము. నిద్రపోవటం ఏంటి? క్రొవ్విన మెదడు దొరకటం ఏంటి మంచం మీద? నేను హాస్టల్లో చదువుకునేటప్పుడు నా పక్క బెడ్ మేట్ రాత్రి పడుకునేటప్పుడు గేమ్ ఆడతాడు. వాడు గేమ్ ఆడే అలవాటు ఉంది బాగా. పేరెంట్స్ విజిటింగ్ అయిందనమాట. బయటకు వెళ్ళి వైస్ సిటీ అనే గేమ్ ఆడాడు. అంటే అందులో మనం ఉన్నట్లు, మనమే కారు డ్రైవ్ చేసినట్లు, మనమే గన్స్ ఫైర్ చేస్తున్నట్టు ఉంటుంది. పడుకున్నప్పుడు మధ్యరాత్రిలో మా రూమ్ అంతా ఉలిక్కి పడేలాగా చేస్తాడనమాట. ఆ గేమ్ కల్లోకి వచ్చేసి అప్పటి వరకు పగలంతా కంప్యూటర్ మీద కూర్చుని ఆడాడు. అప్పుడు కంప్యూటరే బుర్రలోకి వెళ్ళిపోయింది అనమాట. క్రొవ్విన మెదడు దొరికినట్లుగా ఏం చేస్తున్నాడు? అమ్మా, తృప్తి పొందుతున్నాడు అనమాట. క్రొవ్విన మెదడు అంటే జ్ఞానం. ఏంటండి క్రొవ్విన మెదడు అంటే? ఏంటండి? జ్ఞానం. అది ఏ జ్ఞానము? అయ్యగారు, నాకు గొప్ప దర్శనం వచ్చిందండి. ఇప్పటి వరకు నేను శ్రమలో పడి ఉన్నాను. దేవుడిని అలా పట్టుకుని తీసుకుని మంచి ప్రశాంతమైన శాఖదీయ పరిశుద్ధ స్థలములోనికి దేవుడిని నడిపించాడు. అంటే నీ క్రొవ్విన మెడు అనగా నీ జ్ఞానానికి దేవుని యొక్క వాక్కు అనగా దైవ జ్ఞానము బయలుపడిందని. దర్శనాల్లో, స్వప్నాలలో దేవుని వాత్సల్యతను చూస్తూ ఉన్నాను. కల వేరు, దర్శనం వేరు. దర్శనము అనగా నెరవేర్పు. నీకు దేవుడు బయలుపరుస్తుంది. ఈ రీతిగా చేస్తే నీకు నెరవేర్పిస్తానని దేవుడు చెప్పటమే కదా. మరి లోకానికి వచ్చే తలంపు ఎలా ఉంది? ఎగ్జామ్కు పడుకునేటప్పుడు మేము అట్లా పడుకునే వాళ్ళని తెలుసా? అయ్యి బాబోయ్, రేపు మ్యాథ్స్ ఎగ్జామ్, స్లిప్పులు ఎక్కడెక్కడ దాయాలా,
ఇన్విజిలేటర్కు దొరకకుండా ఎక్కడ దాయాలా? హాస్టల్కపోతే ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు మనకిచ్చే పనిష్మెంట్ ఏంటి? ఎన్నెన్ని తలపులు ఉంటాయి కదండి మనసులో. ఎందుకంటే ఒక భయాన్ని, రేపది జరగబోతూ ఉందన్నప్పుడు రాత్రంతా కళ్ళ ఏం కనబడద్ది? ఆ దృశ్యాలే కనబడుతూ ఉంటాయి. రేపు ఊరి శిక్షిస్తే వాడికి నిద్ర పడద్దా? వాడు కళ్ళు తెలుసున్నా వాడి కళ్ళ ముందవే తిరుగుతా ఉంటాయి. దేవుడిని విడిచిపెట్టి పాపమయందు నిమగ్నమైపోయిన తలపు కలిగినటువంటి వారికి కూడా లోకము చూపించేటువంటి దృశ్యాలు ఏంటంట? పాపంలో పడిపోవటం, నరకంలో పడిపోవటం, ఇవే. అందుకే ప్రభునందు ప్రియులారా, చూపు దేవుని యొక్క నేత్రములు. అందుకే ప్రభు యేసు నా రక్షక, వసగు కన్నులు నాకు నిరతము, నేను నిన్ను చూడాలి భక్తుడైనటువంటి యోహాను పద్మాస్తు ద్వీపంలో పాడుకున్నాను. పరలోకాన్ని చూడటానికి ఒక కన్ను, దేవుణ్ణి చూడటానికి ఒక కన్ను, పరిశుద్ధ సింహాసనమును చూడటానికి ఒక కన్ను, నీలో పాపాన్ని చూడటానికి ఒక కన్ను, భక్తుల హృదయములను చదవటానికి ఒక కన్ను, వాక్యము చదవటానికి ఒక కన్ను, వాక్యమును గ్రహించటానికి మరొక కన్ను. పాములకు చెవులుండవు, కానీ చేసే శబ్దాన్ని దాని శరీరము గ్రహించుకుని ఏం చేస్తుందంట? ఆ స్థలానికి వెళ్ళిపోతుందంట. చెవులు లేని పాము దానికి లేని వస్తువును విడిచిపెట్టి మిగిలిన అవయవాలతో దాన్ని ఎలా గ్రహించాలో నేర్చుకున్నట్లు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు పావులంగా సౌమ్యంగా ఉండాలి, పాములాగా వివేకము కలిగి ఉండాలి. నీ వివేకమైనటువంటి జ్ఞానవంతమైనటువంటి క్రొవ్విన మెదడు యందు దివ్య దర్శనాలే ఉండాలి తప్ప లోకదాస్థితులను నువ్వు కనపరుచుకోకూడదు. చూపు చూచిన దానిని ఏ దృష్టిలో చూడాలో ఆ రీతిగానే చూడాలి. దేవుడు ఐక్యపరిచినప్పటికీ అబ్రహాం ఏమన్నాడు? నా సహోదరి అని అన్నాడు. లోకము పిలిచిన పేరులకు అతడు లోబడ్డాడు, రక్త సంబంధానికి లోబడ్డాడు. పరలోకపు పిలుపు అందుకుని దేవుని ద్వారా స్థిరపరచబడిన ఇస్సాకు జన్మించాకే వారు పరిపూర్ణమైన తల్లిదండ్రులుగాను దీవెన పరులుగాను మార్చబడ్డారు. ఈ దిన మనం సంపాదించుకున్న శిలువ రక్షణ సహోదర ప్రేమకు గుర్తు, రేపటి రెండవ రాకడ రక్షణ మనకు వధువరుల అంతస్తునకు గుర్తు. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, దేవుడు ఏమన్నాడు? నా హృదయమును నీ చూపుతో నువ్వు వశపరుచుకున్నావు. మరి హృదయముతో దేవుణ్ణి ఏం చేసుకోవాలి? మనం ఏం చేసుకోవాలి? వశపరుచుకోవాలి. దేవుని చూపుతో వశపరుచుకోవాలి. ఆ రీతిగా ఉన్నట్లయితే ప్రభు గొప్ప ధన్యతలు మనకు అనుగ్రహిస్తారు కనుక అట్టి భాగ్యముతో త్రిత్వ దేవుడు మనందరిని నడిపించి దీవించి ఆయనే మహిమ పొందునో గాక. ఆమేన్. పరిశుద్ధుడా నీకనేక వందనములు. ఈ క్రొద్ది మాటలు మీరే మాలో ఫలింప చేయండి. నీ నామంతటి కన్నను గొప్ప దీవెనలు మా కనపరిచిన తండ్రి స్తోత్రములు. నీవు బయలుపరచిన బైబిల్ మిషనులో ఎన్నో మర్మములు, ఎన్నో ఆధ్యాత్మికమైన సత్యములు నాయన. అట్టి మర్మములను తను గ్రహించగలిగేటువంటి తలంపులను, అట్టి స్థితులను తండ్రి అనుసరించగలిగే ఆత్మ బలమును మీరే చేకూర్చి మమ్మల్ని అందరినీ దీవించి మహిమ పొందుమని వాక్యమై మమ్మల్ని నడిపించి జ్యోతులనుగా వెలిగించిన మాటచే జ్యోతులను కలిగించిన యేసు నామములు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సంపూర్ణ దీవెన ఆశీర్వాదము తండ్రి మనందరకును దయచేయును గాక. ఆమేన్. మరణాత మరణాత.